నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు చెప్పడానికి ఇంటెలిజెన్స్ లేదా? మీ మంత్రులు లేరా? నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే లేరా? నేను అడుగుతున్నాను. కుప్పంలో రైతులు ఈరోజు ఎరువుల కోసం, యూరియా కోసం క్యూలు కట్టి నిల్చున్నారంటే సిగ్గుపడాలి మీరు. అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం జిల్లా, నీ సొంత జిల్లాలో రైతులు కొట్టుకుంటున్నారు యూరియా కోసం, ఎరువుల కోసం. నువ్వు సిగ్గుపడాలి. అడ్డదిడ్డంగా తీపి పెరగడం కాదు. రైతులకు ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచించాలి. ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు సఫిషియెంట్ గా ఎరువులు, యూరియా ఉంది, ఊరికేనే వీళ్ళు మాట్లాడుతున్నారు అని. మరి ఈ మాట నువ్వు క్యూలో నిల్చున్న రైతుల దగ్గరికి వచ్చి చెప్పగలవా? సఫిషియెంట్ గా ఉన్న యూరియా, ఎరువులు మీరు కామెడీకి నిల్చున్నారు, మీకు తిరిగి అక్కడ నిల్చున్నారని రైతుల దగ్గరికి వెళ్ళి చెప్పగలరా? ఎక్కడెక్కడ సహకార సంఘాల దగ్గర రైతులు నిల్చున్నారు, అక్కడికి వెళ్ళి చెప్పగలరా అని అడుగుతున్నారు. ఈరోజు ఇంతమంది ఎంపీలు ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ లో మీ అన్న కొడుకు మినిస్టర్ గా ఉన్నాడు, సెంట్రల్ మినిస్టర్ గా రామ్మోహన్ నాయుడు. మాట్లాడి తెచ్చుకోలేరా కేంద్రం నుంచి? మీ మీద ఆధారపడి బతుకుతుంది కదా ప్రభుత్వం చెప్పుకుంటున్నారు కదా, ఎందుకు మరి తీసుకురావట్లేదు? ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోరాటం చేసేంత వరకు విజిలెన్స్ వాళ్ళు కూడా ఎందుకు ఈ కొరత వచ్చింది అనేది చూడట్లా. కేంద్రం ఏమో ఇచ్చింది లక్షల టన్నులు, అవన్నీ బ్లాక్ మార్కెట్ పంపించి దోచేసుకున్నారు. ఈ రోజు ప్రైవేట్ వాళ్ళు రైతుల్ని దోచుకుంటుంటే కనీసం ప్రభుత్వం దాన్ని పులి స్టాప్ కూడా పట్టకుండా రైతుల్ని ఇంకా నాశనం చేస్తూ మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మన మీద దుమ్మెత్తుకోవడం ఎంతవరకు కరెక్ట్? మీరే చూస్తున్నారు. ఈరోజు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఇసుక దోచుకోవడం, మట్టి దోచుకోవడం, మద్యం దోచుకోవడం, ట్రాన్స్ఫర్ లో ఎలా దోచుకుందాం, గంజాని ఎలా విచ్చలవిడిగా అమ్మించి దాంట్లో దోచుకుందాం, డ్రగ్స్ ని ఎలాగా అమ్మించి దోచుకుందాం, ఈ పనిలో ఉన్నారు తప్ప రైతులకు ఏం కావాలి, అది మనం సకాలంలో అందించామా లేదా, యువతకి ఏం కావాలి, నిరుద్యోగికి ఏం కావాలి, మనం చెప్పిన మాట ప్రకారం చేస్తున్నామా లేదా, మహిళలకు మనం రక్షణ కల్పిస్తున్నామా లేదా, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నామా లేదా, ఇది ఆలోచన లేదు. వీళ్ళు దోచుకుంటూ ఉంటారు, మనం సైలెంట్ గా ఉండాలి. అది ఎవరైనా మాట్లాడితే అది రైతైనా వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల పెడతారు. ఎస్పీ లాంటి వాళ్ళే పబ్లిక్ గా ప్రెస్ మీట్లు ఇస్తున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులకు సపోర్టివ్ వచ్చాము. ఎవరైనా రైతులు రోడ్డు ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పితే మామిడి రైతుల సమస్య, వాళ్ళని రౌడీ షీట్లు తెలుస్తామంటారు. ఇది ఎక్కడైనా ఉందా? ఏ రాష్ట్రంలో అయినా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి? సో మీ అందరూ కూడా 9వ తేదీ జరగబోయే ఈ రైతులకి సపోర్టివ్ గా మనం ఏదైతే చేయబోతున్నామో ర్యాలీ చేసి ఆర్డీఓలకి మన ప్రాంత సమస్యలు కూడా ఓవరాల్ స్టేట్ లో ఉన్న సమస్యలతో పాటు ఆ ప్రాంతాలకి సెపరేట్ గా రైతు సమస్యలు ఉంటాయి. సో అవన్నీ తెలుసుకోవడానికి ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. సో అవన్నీ కూడా మనం ఆర్డీఓ గారికి ఇచ్చి మన పోరాటం ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయకపోయింటే ఈరోజు పసుపు రైతులు కానీ, మిర్చి రైతులు కానీ ఎవరికి కూడా న్యాయం జరుగుతుంది కాదు. సో మన పార్టీ ఒకే అపోజిషన్ పార్టీ, మీరు అంతా దొంగ పార్టీలే. కొన్ని ఎదురుగా కలిసి పనిచేస్తున్నాయి, కొన్ని దొంగతనంగా కలిసి పనిచేస్తున్నాయి కూటమితో. సో ప్రజల కోసం నిలబడిన ప్రభుత్వం మనది. మనం ప్రజలకి, ముఖ్యంగా ఈ సమస్య రైతులది కాబట్టి రైతుల తరఫున ప్రభుత్వం మెడలు వంచి రైతులకి దొరకాల్సిన యూరియా, ఎరువులు, అలాగే వాళ్ళకి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ప్రభుత్వం వాగ్దానం చేసిందో తెలుస్తామని వాటన్నిటి మీద నెరవేరేంత వరకు పోరాటం చేయాలి. కాబట్టి మీ అందరూ కూడా, మన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ రైతులే. సో మీ అందరూ కూడా పార్టీ పిలుపు మేరకు 9వ తేదీ పొద్దున 10 గంటలకి షార్ప్ గా టవర్ క్లాక్ దగ్గర వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి మనం బయలుదేరుతాం. సో మీ ప్రాంతాల్లో ఉండే రైతుల్ని మీరందరూ కూడా పిలుచుకొని వచ్చి ఈ యొక్క సభని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు వాళ్ళ ఛానల్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడ ఫేక్ కేసులు పెడతాం, లోపల పెడతాం బెదిరించి ప్రతి సమస్యని బయటికి రానికుండా చేయాలన్న ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దేనికి భయపడకుండా
ప్రజలకు ఒక సమస్య అంటే ధైర్యంగా నిలబడి ఈరోజు పోరాడుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా బయటకు వస్తున్నారు. వెన్నుపోటు దినం రోజు మీరు చూసారు, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా బ్రహ్మాండంగా జరిగాయి. మన ప్రాంతంలో కూడా నగిరిలో చాలా పెద్ద ర్యాలీ మనం చేయడం జరిగింది. అంటే ప్రజల్లో బాధ ఉంది, ఆ బాధని ఒక అపోజిషన్ పార్టీగా మనం బాధ్యతగా నిలబడి వాళ్ళకి న్యాయం చేసే విధంగా పోరాడాలి. కాబట్టి ఇష్యూని నిన్న జిల్లా మీటింగ్స్ జరిగాయి, ఈ రోజు నియోజకవర్గ మీటింగ్ జరుగుతున్నాయి అన్ని చోట్ల. రేపటి నుంచి ఇదే మీటింగ్ ని మీరు మండలాల్లో పెట్టాలి. ఎందుకంటే మండలంలో పెట్టినప్పుడు మండలంలో ఉన్న అందరూ వస్తారు అక్కడికి. సో ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో ఆ విషయాలన్నీ వాళ్ళతో డిస్కస్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీరు తీసుకొని వస్తే మనం జగన్ గారికి పంపించి ఇంకొంచెం ఉధృతంగా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 5 మండలాల్లో మీటింగ్స్ పెట్టుకోండి. 5 మండలాల్లో మీటింగ్స్ పెట్టుకొని నాయకులందరినీ పిలిచి వాళ్ళకి తెలియజేసి 9వ తేదీ పొద్దున 10 గంటలకు అందరూ వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే మన ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, చెరుకు ఎక్కువ పండిస్తాం. రేణిగుంటలో ఫ్యాక్టరీ మూసేసారు. నేతల్లో మూస్తే వచ్చి సెల్ఫీ తీసుకోవడానికి సిగ్గుండాలా లేదా లోకేష్ కి? ఎందుకంటే ఆ చెరుకు ఫ్యాక్టరీ చిత్తూరు కానీ రేణిగుంట కానీ మన నిండ్ర కానీ మొత్తం 5 ఫ్యాక్టరీ పైన ఉన్నాయి ప్రైవేట్, 2 వచ్చి గవర్నమెంట్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు రైతులు ఎలా రాజులాగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా వాటిని మూసేశారో మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక అవన్నీ మళ్ళీ ఎలా తెరిపించారో కూడా మీ అందరికీ తెలుసు. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాక అవి తెరిచేదానికి వీలు లేకుండా ఏ విధంగా మూసేశాడో క్రిమినల్ మెంటాలిటీతో మీ అందరికీ తెలుసు. ఈరోజు సెల్ఫీలు తీసుకున్న లోకేష్, కేంద్రంలో మీ ప్రభుత్వం, రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా, మీ నాన్నకి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ జిల్లాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని తెరిపించండి. ఏదైతే ప్రైవేటు ఫ్యాక్టరీలో రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారో ఆ బకాయిల్ని ఇప్పించేవి రన్నింగ్లోకి తీసుకురండి.